హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ డిప్లొమా C23 ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఎలా పాస్ అవ్వాలి అనేది వీడియో అనేది క్లియర్ కట్గా చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఎస్సేస్ అండ్ షార్ట్స్, ప్రతి సబ్జెక్ట్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరికులమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అన్ని వీడియోస్ కూడా పిన్ టు పిన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లోని ఫస్ట్ పిన్డ్ కమెంట్ కింద పెడతాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి, అక్కడ రిమైనింగ్ అప్డేట్స్ కానీ ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కానీ అక్కడ సెండ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. ఇప్పుడైతే ఆల్రెడీ May 2 జరిగిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్లో వీడియో చేశాను, అది కూడా కమెంట్ సెక్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఇప్పుడు May 4 రోజు జరిగిన మ్యాథ్స్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అనాలిసిస్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ప్రతిరోజు చేస్తున్నాను అనేది. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, బై గాడ్స్ గ్రేస్ అనొచ్చు, లేదంటే అనాలిసిస్ ఇంపార్టెంట్గా చేస్తుంది దానివల్ల అనొచ్చు. నేను ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ ఇలా కొన్ని చెప్తున్నామో, పాస్ అయిపోయే విధంగా అండ్ మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా మీ క్వశ్చన్ పేపర్స్లో అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా వరకు ఎస్ఎస్ అండ్ షార్ట్స్ అయితే వస్తున్నాయి. అందుకే నేను చెప్పిన వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. అండ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ అనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్ ఈ ఎగ్జామ్ ఎవరికైతే కెమిస్ట్రీ అయిందో వాటి నుండి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అన్నీ అని చెప్పను, కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి, అవి కూడా చూసుకొని వెళ్ళండి, ఓకే. బట్ అంతా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీద డిపెండ్ అవ్వద్దు. బట్ ఒక్కసారి హ్యావ్ ఎ లుక్ దట్ మీకు అర్థమవుతుంది, ఓకే, ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది. ఇప్పుడు ఇంపార్టెంట్ అనాలిసిస్ చూద్దాం, ఓకే. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ దిస్ వాల్యుబుల్ కాంటెంట్, ఓకే. ఇప్పుడు మ్యాథ్స్ చూద్దాం. ఈరోజు మ్యాథ్స్ అనేది ఎగ్జామినేషన్ అయింది పర్టికులర్ బ్రాంచ్కి, కెమిస్ట్రీ చూద్దాం. డ్రా ఆర్బిటాల్, డ్రా ద షేప్ ఆఫ్ SNP ఆర్బిటాల్. మీకు నెక్స్ట్ బ్రాంచ్ ఎవరికైతే కెమిస్ట్రీ ఉందో వాళ్ళకి డిఫైన్ ఆర్బిటాల్ అని అడగొచ్చు, డ్రా ద షేప్ ఆఫ్ D ఆర్బిటాల్ అని అడగొచ్చు, ఓకే. ఏదైనా అడగొచ్చు, మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. వెరీ వెరీ సింపుల్. మీ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ కాకపోతే అప్ టు 20 ఎలిమెంట్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. 20 ఎలిమెంట్స్ తర్వాత క్రోమియం అండ్ కాపర్ కూడా నేర్చుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అడుగుతాడు, వెరీ సింపుల్, ఓకే. డిఫైన్ సొల్యూషన్, సొల్యూట్, సాల్వెంట్ నేను చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోని. వాట్ ఈస్ pH, క్యాలిక్యులేట్ pH. రిపీటెడ్ ఇంపార్టెంట్ షార్ట్. ఈ 4th క్వశ్చన్ మాత్రం ఏ బ్రాంచ్కైనా కూడా అడిగే స్కోప్ ఉంది, అలాంటి క్వశ్చన్ అది, ఎందుకంటే అదే ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి. తర్వాత కండక్టర్ అంటే, ఇన్సులేటర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. రస్ట్ అంటే ఏంటి, ఫార్ములా ఆఫ్ రస్ట్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ మెకానిజం ఎస్ఏ చదివిన వాళ్ళు ఈ షార్ట్ ఈజీగా రాస్తారు, ఎందుకంటే రస్ట్ అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, అండ్ ఫార్ములా ఫర్ రస్ట్ అంటే కూడా మీకు తెలుస్తుంది. తర్వాత హాట్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్. తర్వాత మెన్షన్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అప్లికేషన్స్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది, ఎప్పుడు కూడా అడగలేదు, ఫస్ట్ టైం అడిగాడు. తర్వాత రైట్ ది కాంపోజిషన్ అండ్ 2 అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఆల్కహాల్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఈవేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటి, గివ్ ఎగ్జాంపుల్స్. చాలా చాలా సింపుల్. తర్వాత ఆల్రెడీ ప్రీవియస్ బ్రాంచ్ ఎగ్జామ్కి పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ అడిగాడు, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశాడు, 6 మార్క్స్కి ఇచ్చాడు. అండ్ అలానే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హున్స్ రూల్ అని అడిగాడు. మీరు హున్స్ రూల్ ఏంటి, పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫ్ బో ప్రిన్సిపల్ 3 చదవండి, అందులో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత డిఫైన్ మోలు అండ్ తర్వాత క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ మోల్స్, డిఫైన్ మొలారిటీ అండ్ దాని రిలేటెడ్ సమ్. రైట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ప్రీవియస్ దాంట్లో కోవలెంట్కి అయానిక్కి డిఫరెన్స్ అడిగాడు, ఇప్పుడేమో అందులో నుంచి ఒక అయానిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ తీసుకున్నాడు. తర్వాత అర్హీనియస్ యాసిడ్ అండ్ బేసెస్ అంటే ఏంటి థియరీ కోసం అడుగుతున్నాడు, ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. సేమ్ క్వశ్చన్ వాళ్ళకి కూడా అడిగాడు, ఇప్పుడు మీకు కూడా అడుగుతున్నాడు, ఓకే. నెక్స్ట్ ఈ రోజు జరిగిన బ్రాంచ్కి కూడా ఎక్స్ప్లెయిన్ కాంపోజిషన్ అండ్ స్ట్రెస్ సెల్, ఎక్స్ప్లెయిన్ యానోడిక్ అండ్ క్యాథోడిక్ కోటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. చాలా చాలా సింపుల్. ఎక్స్ప్లెయిన్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను క్వశ్చన్ పేపర్లో, అదే అయితే ఇక్కడ కూడా అడగడం జరిగింది, ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ టెఫ్లాన్, చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. తర్వాత డిఫైన్ నానో మెటీరియల్, గివ్ ఎగ్జాంపుల్స్, ఓకే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ వల్ల కాజెస్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసినవి అడిగాడు, ఓకే. చూసుకోండి, ఎస్ఎస్ అయితే యాస్టీస్ దీపో ఎలాగా. తర్వాత ఫిజిక్స్, డిఫైన్ రిలేటివ్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్, డిఫైన్ యూనిట్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్ సమ్స్ అడిగాడు. 5th క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ సౌండ్లోని. తర్వాత రైట్ సబైన్స్ ఫార్ములా నేను చెప్పాను ఫర్ రివర్బరేషన్ టైమ్ అండ్ నేమ్ ది పారామీటర్స్ ఇన్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పా. స్పెసిఫిక్ రెసిస్టెంట్ అంటే ఏంటి, ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి, వాటి యొక్క ఎస్ఐ యూనిట్. తర్వాత స్టేట్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం, సేమ్ క్వశ్చన్ రిపీట్. దీనికి ముందు జరిగిన ఫిజిక్స్ ఎగ్జామ్లో కూడా స్క్వేర్ లా ఇన్వర్స్ అడిగాడు, ఇప్పుడు కూడా సేమ్ అడిగాడు. సో డ్రా నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అండ్ నేమ్ ది పార్ట్స్.
నెక్స్ట్ ఇంకొకటి రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి చూసుకోండి. సేమ్ దీని పేపర్ మీద డిపెండ్ అవ్వద్దు, బట్ ఈ పేపర్ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు. ముందు టిక్ చేసుకొని రిమైనింగ్ క్వశ్చన్స్ చదువుకోండి. తర్వాత ఎస్ఎస్లో పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఫోర్సెస్ కోసం వాటి ఎక్స్ప్రెషన్స్, రిజల్టెంట్, డైరెక్షన్ విత్ నెసరీ డయాగ్రామ్స్. తర్వాత ఇంకొక సమ్ అడిగాడు వెక్టార్స్ నుండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కెప్లర్స్ 3 లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. డైరెక్ట్ 10. డిఫైన్ ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ. అండ్ ఎస్కేప్ వెలాసిటీ రిలేటెడ్గా బాడీ కోసం ఒక సమ్ము. 14th కైనెటిక్ ఎనర్జీ విత్ 4 ఎగ్జాంపుల్స్ అడిగాడు. రైట్ అండ్ ఈక్వేషన్. ఓకే, ఒక సమ్ము. డిఫైన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ గ్యాసెస్. రైట్ ఎనీ 3 ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అప్లికేషన్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ముందు వాళ్ళకి వేరేది అడిగాడు, సేమ్ క్వశ్చన్ కాకపోతే. అండ్ క్వశ్చన్ కిందది కూడా ఆ కేవీఎల్ రిలేటెడ్, కేసీఎల్ రిలేటెడ్ కరెంట్స్ కోసం సమ్, చాలా సింపుల్ సమ్. ఎక్స్ప్లెయిన్ పీ టైపు అండ్ అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. పెద్ద కష్టమైన క్వశ్చన్ పేపర్స్ అయితే కాదు. ఓకే, ఇది ఫిజిక్స్ కోసం. అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ పర్టికులర్గా మనకి చెప్పక్కర్లేదు, మీరు చూసుకోండి. సేమ్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఎలా చెప్పానో ఆ రిలేటెడ్ మోడల్స్లోనే అడుగుతున్నాడు. ఓకే, యాంటనమ్స్, సినినమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఇది పార్ట్ ఏ. అండ్ ఇది కాదు, ఒక్క నిమిషం చూపిస్తాను. నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఇది. ప్రైమరీ హెల్పింగ్ వెబ్, మోడల్ వెబ్స్. ఓకే, చదువుకొని వెళ్ళండి. ఓకే, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దీనికోసం నేను చెప్పాల్సింది అంత ఏం లేదు ఇక్కడ. మోడల్ పేపర్ చూస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్లోనే 7th, 8th, 9th, 10th అండ్ ఎస్ఎస్. పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, డైలాగ్ రైటింగ్ చూసుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్, డబ్ల్యూహెచ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్. తర్వాత లెటర్ ఫర్ అ ఫ్రెండ్ అంటే ఇన్ఫార్మల్ లెటర్, రిపోర్ట్ రాయమంటున్నాడు, ఈమెయిల్ రాయమంటున్నాడు. అండ్ పాసెస్ ఇస్తున్నాడు, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ పాసెస్లో పొల్యూషన్ కోసం చెప్పాడు. పొల్యూషన్ అంటే ఏంటి, అసలు ఎయిర్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, వై ఈజ్ వాటర్ పొల్యూషన్ హార్మ్ఫుల్ అంటున్నాడు. మీరు ప్యాసెస్ చూసే రాయక్కర్లేదు, అలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్. ఫంక్షన్స్ నుండి ఎప్పుడు అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ పార్ట్ 1 క్వశ్చన్ అడిగాడు. మ్యాట్రిసెస్ A+B సేమ్ క్వశ్చన్, అంటే A+B అడిగాడు ప్రీవియస్ బ్రాంచ్కి కూడా, సేమ్ అదే అడిగాడు మళ్ళీ. నెక్స్ట్ A+A ట్రాన్స్పోజ్. ఏ ఇచ్చాడు, దాన్ని ఏ ట్రాన్స్పోజ్ చేసి రెండింటిని కలపమంటున్నాడు. ఎంతకన్నా సింపుల్ క్వశ్చన్ మరొకటి లేదు. తర్వాత ఇఫ్ A+B = π/4 దెన్ ప్రూవ్ దట్ 1 + tan A × tan B = 2. అండ్ 6th క్వశ్చన్ నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెప్పిన క్వశ్చన్ యాజ్ టీజ్గా దిగిపోయింది అలాగా. sin 2A/1 - cos 2A = cot A. సేమ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ షార్ట్స్ చూద్దాం. ఇంకా 7th ఎడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ నేను చెప్పాను ఆల్రెడీ ఇంపార్టెన్స్లో, అదే వచ్చింది. తర్వాత పరిపరెంట్ డిస్టెన్స్ క్వశ్చన్ చెప్పాను, అది వచ్చింది. లిమిట్ sin 77x/sin 11x నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లో చెప్పిన క్వశ్చన్ వచ్చింది అలాగా. తర్వాత ఫైన్ ది డెరివేటివ్ ఆఫ్ x³ e⁻x log x. x³ డెరివేటివ్ ఏంటి, ఫార్ములా ఉంది, x⁻n ఫార్ములా. e⁻xకి ఫార్ములా ఉంది, డైరెక్ట్గా వేస్తారు. log xకి ఫార్ములా 1/x. ఈజీ డిఫరెన్షియేషన్ షార్ట్స్. ఓకే, అయిపోయాయి. తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూస్ చేసి డైరెక్ట్ సమ్ ఇచ్చాడు, చాలా సింపుల్ క్వశ్చన్. ప్రూవ్ దట్ cos A + cos 120 + cos 1. ఈ 12A క్వశ్చన్, 12B క్వశ్చన్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లో చెప్పిందే వచ్చింది, చూసుకోండి మీరు. తర్వాత 13A క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ బ్రాంచ్కి అడిగిన క్వశ్చన్ ఆల్మోస్ట్ అలానే ఉంది, సిమిలర్గా. 13B ఏమో సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి అడిగాడు. 14A ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడుగుతున్నాడు, ఎండ్స్ ఆఫ్ డయామీటర్ పాయింట్స్ ఇచ్చేసాడు మనకి. తర్వాత 14B వచ్చేసినప్పటికీ పారాబోలా y² = 8x అనే గ్రాఫ్కి మనకి వెర్టెక్స్, ఫోకస్, లాటస్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగాడు. అంటే మీకు బేసికల్గా పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా రిలేటెడ్గా ఫార్ములాస్ అన్నీ వచ్చి ఉంటే ఈ సమ్ ఈజీగా చేస్తారు. ఓకే, రాకపోతే ఎవరేం చేయలేం. అండ్ ఇంకా రిమైనింగ్ ఎస్ఎస్. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ 7x + 3 secant x - 2 sin 1x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇంత సింపుల్ ప్రాబ్లం ఎక్కడా చూడలే. మళ్ళీ కింద 15B కూడా నేను చెప్పిన క్వశ్చనే. x = A cos θ, y = B sin θ. ఇది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, టీటా విత్ రెస్పెక్ట్ టు చేయాలి. ఓకే, చాలా చాలా సింపుల్, ఆల్రెడీ చెప్పాం మనం. ఓకే, y = sin x ఆఫ్ cos, పవర్స్లో cos x ఉంటుంది. అండ్ కింద కూడా ఏమంటారు దాన్ని, పార్షియల్ డెరివేటివ్ క్వశ్చన్. ఓకే, అండ్ 17th and 18th క్వశ్చన్స్ చూసుకోండి. మినిమం అండ్ మాక్సిమం నుండి ఈజీ క్వశ్చన్స్ అడిగాడు, అండ్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ కూడా. ఓకే, సో దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.